కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉంది అమ్మకు. భూలక్ష్మమ్మ ఇక్కడ ఒకటి అల్మాస్గూడ అనే విలేజ్ ఉండేది. ఆ విలేజ్ అప్పటి కాలం నుంచే ఇక్కడ పూజలు జరుగుతుంటాయి. ఇక్కడ పెద్ద దీపము అప్పుడు అడవి ఉన్నప్పుడు అంతా చాలా చరిత్ర ఉంది అమ్మకు. కానీ ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతంలో పొలం ఉన్న వాళ్ళతో పాటు బయట వాళ్ళ గిట అప్పటి నుంచే ఇక్కడ శ్రీశైలం హైవే ఉండేది. ఆ హైవేతో పాటు ఇక్కడ వచ్చి పోతూ ఈ అమ్మవారికి మొక్కిపోయేది. ఇక తర్వాత ఇక తుక్కుగూడ నుంచి పెద్ద హైవే అయిపోయింది. ఇక తర్వాత ఇక కాలం మారుతో పాటు ఇక్కడ గిట కొంచెం డెవలప్ మంచిగా అవుతుంది. ఇక రోజు రోజుకు మా టెంపుల్కు భక్తులు ఇట మంచిగా పెరుగుతున్నారు. ఇక్కడ అన్ని ప్రాంతాలలాగానే ఇక్కడ సేమ్ రాబోయే రోజుల్లో గచ్చిబౌలి లాగా డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక 10 సంవత్సరాల్లో ఇక్కడ రూపురేఖలు అన్నీ మారిపోతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు అమ్మవారిని వేడుకుంటే అమ్మవారు కంపల్సరీ వాళ్ళకు మీద దయ చూపి అనుకున్న పని అన్ని కార్యము ముందుకు పోయేటట్టు సక్సెస్ అయ్యేటట్టు చేస్తుంది. కాబట్టి చాలామంది భక్తులు రోజు రోజు పెరిగిపోతున్నారు. చాలా మారిపోయింది. చాలా అంటే మారిపోవడం అంటే ఒకటి చెట్టు కొంచెం గుడి నిర్మాణం చేద్దామని చెట్టు ముంగట భాగం మొత్తం తీపిచ్చినాము అమ్మవారిని మొక్కి. కానీ నిర్మాణం స్టార్ట్ చేయలే ఇంకా. ఇక కొంచెము పైసలతో కూడిన పని, లక్షలతో కూడిన పని కాబట్టి అమౌంట్ బాగానే అవుతుంది. కాబట్టి ఇక ఈ నా మనసు ఏంటంటే వచ్చేసారి వరకు అమ్మవారి గుడి గిట అయిపోతుండొచ్చు. అమ్మవారి దయ చూపితే, అమ్మవారి కరుణిస్తే గుడి నిర్మాణం గిట స్టార్ట్ అయిపోయి ప్రతి ఒక్కరు భక్తులు గిట చాలామంది ఉన్నారు చందా ఇచ్చేటోళ్ళు. కానీ మేము కొంచెం ఫాస్ట్గా మూవ్ కాలేకపోయాము. మెల్లమెల్లగా ముందుకు పోతున్నాం. ఈ గుడి నిర్మాణం అయిపోతే ఇంకా భక్తులు ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతం డెవలప్ అయిపోయి ఇక్కడ విల్లాస్ కట్టి చాలామంది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక అప్పుడు ఒక 1000 లక్షలలో గిట ఇక్కడ భక్తులు వచ్చే అవకాశం ఉంది. దాంట్లో ఏమంటే అవమానం లేదు. భయంకరంగా ఉండేది. చాలా పెద్ద బిల్డర్స్ వస్తారు. ఇక్కడ పెద్ద పెద్ద కంపెనీలు వస్తున్నాయి. అందరూ చాలామంది ఇక్కడ విల్లాస్ కట్టుకోవడానికి కోట్ల కొద్ది డబ్బులు, 100 కోట్లు 1000 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఇక్కడ నేషనల్ ఇంటర్నేషనల్ కంపెనీలు గిట్ట ఇక్కడ చాలా డెవలప్ చేయడానికి, విల్లాస్ కట్టుకోవడానికి అపార్ట్మెంట్లు కడుతుర్రు. కాకపోతే 5-10 సంవత్సరాలు ఇక తర్వాత ఇలాంటి సిచ్యువేషన్ చూడం మనం. మొత్తం ఇండ్లు ఉంటాయి, విల్లాస్ ఉంటాయి, డెవలప్ అయిపోతాయి. ఈ 10 మధ్యలో లక్ష్మీదేవి ఎలా ఉంటుందో ఏం లేకుంటే అంటే అమ్మవారు ఇలా అవుతుంది. భూలక్ష్మమ్మ అంటే అవుతుంది కంపల్సరీ. భూలక్ష్మమ్మ అంటే ఇక్కడ ఉన్న లక్ష్మీదేవి అందరికీ భూములు ఉన్న ప్రతి ఒక్కరికి, లేని వాళ్ళకి గిట్ట ఏదో ఒక రూపంలో ఇచ్చి అందరికీ మంచిగా చూసుకుంటుందమ్మ. కాబట్టి అందరూ భక్తి శ్రద్ధలతోటి పూజ చేసి అమ్మవారిని ప్రతి ఒక్క సంవత్సరం పెరుగుతూనే ఉన్నారు భక్తులు, కానీ తగ్గట్లేదు. అవును, అంటే కౌన్సిలర్ అనే కాదు, చాలా పనులలో వేరే నా బిజినెస్ విషయంలో కానీ ఈ రాజకీయంగా కానీ అమ్మవారి దర్శనం చేసుకోకుండా నేను ఏ పని చేయను. అమ్మవారిని కానీ ఆంజనేయ స్వామిని కానీ ఇక్కడ మొక్కే పోతాం. ఏ పనైనా శుక్రవారం పూజ చేస్తాం. అమ్మ దయదలిస్తే, అమ్మ ఆశీర్వాదం ఉంటే ఈ గుడి నిర్మాణం తొందర అయిపోయి ఇంత భక్తులు పెరగాలని, ఆ ఒక్క శక్తిని మాకందరికీ అమ్మ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అప్పుడు రవి నాయక్ అంటే ఒక ఊర్లోనే పేరు ఉండేది. ఇప్పుడు ఆల్రెడీ ఒక కేటీఆర్ సీఎం లెవెల్లో గిట్లా నీ పేరు తెలిసిపోయింది. దాని మీద మీ స్పందన ఏంటి? మనం అంటే పార్టీ విధులుగా అట్లా కష్టపడ్డాము. మన ఊర్లోనే కాకుండా మండలంలో, మున్సిపాలిటీలో, ఈ మన కాన్స్టెన్సీ లెవెల్లో మనం బాగా కష్టపడతాం. కాబట్టి మనకు చాలా కొంచెం రెస్పాన్స్ ఇస్తారు, ఇంపార్టెంట్ ఇస్తారు. హార్డ్ వర్క్ చేస్తాం కాబట్టి ఆ మాత్రం పేరుంది. నేను అనుకుంది ఏంటంటే లక్ష్మీదేవి ఉన్న ఏరియాలో పేరు అనేది ఒకటి మారుమవుతుందని నాకు అర్థమవుతుంది. మీరేమంటారు? ఈ అమ్మ ఆశీర్వాదం ఉంటే కంపల్సరీ ఆ పేరు ఎప్పటికీ ఉండాలని, నా వల్ల 10 మందికి మంచి జరగాలని, ఎవరికి చెడు జరగకూడదని నేను ఎప్పుడు అమ్మకు అదే కోరుకుంటా. నాతో పాటు అందరు భక్తులకు మంచిగా చూడాలి. ఇంకా భక్తులు పెరిగి మన ఒక సాంప్రదాయాలు, మన ఒక భక్తి శ్రద్ధలు, హిందూ సాంప్రదాయం ఇంకా పెరగాలి. కల్చర్ ఇంకా డెవలప్ కావాలి. ప్రతి ఒక్కరు బాగుండాలని కోరుకుంటాను.